తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు ఆశయ సాధనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నడుపుతున్న అన్నా క్యాంటీన్లు పేదల కడుపు నింపుతూ వారికి ప్రీతిపాత్రంగా మారాయని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వ్యాఖ్యానించారు. ఏలూరు రామచంద్రరావుపేట సర్వీస్ రిజర్వాయర్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ను శుక్రవారం టీడీపీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తనిఖీ చేశారు. అక్కడ భోజనం చేస్తున్న వారిని అడిగి వివరాలు సేకరించారు. ఆహార పదార్థాలు నాణ్యతగా ఉన్నది లేనిది తెలుసుకున్నారు. అనంతరం కూటమి నాయకులు ప్రజలతో కలిసి అన్నా క్యాంటీన్లో భోజనం చేశారు. ఆహార పదార్థాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఈ అన్నా క్యాంటీన్ను ఉదయం 450 మంది, మధ్యాహ్నం పూట 500 మంది, రాత్రి 200 మంది సద్వినియోగం చేసుకుంటున్నారని చెప్పారు. ఆహార పదార్థాల నాణ్యతను తెలుసుకునేందుకే తాను కూడా ఈరోజు అన్నా క్యాంటీన్ తనిఖీ చేసి భోజన పదార్థాలను స్వీకరించినట్లు చెప్పారు. ఇక్కడ సిబ్బంది యోగక్షేమాలను కూడా అడిగి తెలుసుకున్నానని, వారికి 3 నెలలకు ఒకసారి జీతం ఇస్తున్నట్లు తన దృష్టికి తీసుకువచ్చారని, ఇకపై ప్రతి నెల వారికి జీతం అందేలా చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఆయన స్పష్టం చేశారు. పార్టీ వ్యవస్థాపకులు దివంగత ఎన్టీ రామారావు ఆశయాల సాధనకు కృషి చేస్తున్నామని, దానిలో భాగంగానే అన్నా క్యాంటీన్లను సమర్థవంతంగా ముందుకు తీసుకువెళుతున్నట్లు బడేటి చంటి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఏడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏలూరు నగర టీడీపీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ అక్కినేని రాజా, కార్పొరేటర్ కత్తెర రామ్మోహన్, డివిజన్ ఇన్ఛార్జ్ పిల్లారిశెట్టి సంధ్యా సురేష్, టీడీపీ నాయకులు ఈతకోట శ్రీనివాసరావు, ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మీరందరూ ఊర్ల నుంచి పనికి వచ్చి చక్కగా ఇక్కడ తింటున్నారు. మా ఏలూరా పలకండా పెట్టాలి పెట్టు అంతేనే కదా మీకు ఉప్పు అనుకుంటా. రామచంద్రరావుపేటలో ఉన్న అన్నా క్యాంటీన్ని సందర్శించడం జరిగింది. అందరం కూడా కూటమి నాయకులందరం కూడా ఈ క్యాంటీన్కి వచ్చి స్వయంగా మేము కూడా నాయకులందరం కూడా వాళ్ళతో పాటు భోజనం చేయడం జరిగింది. ఏదైతే ఇక్కడ రోజు కూడా ఉదయం పూట టిఫిన్ 450 మంది, అలాగే భోజనం 500 మంది, సాయంత్రం 200 మంది ఇక్కడ భోజనం చేస్తున్నారు. మేము వచ్చేసరికి రమారమి ఒక 60 మంది దాకా భోజనం చేస్తున్నారు. వాళ్ళందరితో కూడా మాట్లాడటం జరిగింది. చక్కగా ఇవాళ ఏదైతే దోసకాయ పప్పు, పెరుగు, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, బంగాళదుంప చక్కగా 3 కూడా బాగున్నాయి. అన్నీ కూడా మేము కూడా తిన్నాం. చాలా వేడిగా కూడా ఉంది. వాళ్ళు కూడా చెప్తున్నారు టిఫిన్ కూడా పొద్దున్న చాలా బాగుందని చెప్పి. ఎందుకంటే అప్పుడప్పుడు సందర్శించడంతో పాటు మేము కూడా ఇవి ఎలాగున్నాయనేది మరి రుచి చూసినప్పుడే వాళ్ళకు కూడా తెలుస్తుంది. వీళ్ళకి శాలరీలు కొంచెం 3 నెలలకు ఒకసారి పడుతున్నాయి అంటున్నారు. డెఫినెట్గా శాలరీలు ఏ నెలకు ఆ నెల పడేటట్టుగా వాళ్ళకి అరేంజ్మెంట్ చేయడం జరుగుద్ది తప్పనిసరిగా. అలాగే మన గాలి దుమ్కి ఇక్కడికి వచ్చేసరికి గ్రీన్ మ్యాట్ పోయిందని అంటున్నారు. అది కూడా రేపో ఎల్లుండే వేసేటట్టు ఏర్పాటు చేయడం జరుగుద్ది. మరి ఇలా సందర్శించడం వల్లే ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ సాధక బాధకాలు తెలిస్తే, చుట్టూతో ఉన్న ఏదైతే విషయాలు ఉన్నాయనేది తెలుస్తుంది. అలాగే ఇక్కడికి ఎవరైతే వచ్చారో చాలామంది ఇక్కడ హాస్పిటల్ పని మీద వచ్చి కోళ్ళ, వేలుపుచెర్ల, ఎందుకంటే ఏలూరు నియోజకవర్గం కంటే ముందు బయట నియోజకవర్గాలలో ఇక్కడికి వచ్చి చేయటం చాలా ఆనందదాయకమైంది. ఎందుకంటే వాళ్ళు ఏదో పని మీద ఇక్కడికి వస్తూ ఏలూరు వచ్చినప్పుడు మనం భోజనానికి ఇబ్బంది పడిన అవసరం లేదు, అన్నా క్యాంటీన్కి వెళ్తే శుభ్రంగా ఉంటుంది అనేది. నిజంగా ఇది 500 రూపాయలు పెట్టి బయట హోటల్లో తినే భోజనం కంటే ఈ భోజనం చాలా బాగుందని చెప్పొచ్చు. డెఫినెట్గా ఎవరైనా సరే ఈ ఏదైతే అన్నా క్యాంటీన్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ఏదైతే అనుకున్నారో ఆశయ సిద్ధిని కోసం ఈ అన్నా క్యాంటీన్ పెట్టారో ఆ ఆశయ సిద్ధిని నెరవేరుతుందనే ఉద్దేశాన్ని ప్రజలందరూ కూడా గ్రహించాలి. ఈ కూటమి ప్రభుత్వం అనేది ప్రజా సంక్షేమం కోసమే ఉన్న విషయాన్ని ప్రజలందరూ తెలుసుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.